చేసుకున్నాను. ఒక 3 సెంటీమీటర్స్ హైట్లో ఒక 2 పీసెస్ కట్ చేసుకోండి. అండ్ మనకి దీనికి క్యాప్స్ అయితే క్లోజ్ చేయడానికి కావాలి కాబట్టి నేను దీన్ని రేడియస్ కొలుచుకుని జస్ట్ పీవీసీ పైప్ షీట్ మీద మనం సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. ఏంటంటే 4 కావాలి మనకి. అండ్ ఎగ్జాక్ట్ సైజులో వచ్చేలా కట్ చేసుకోండి. కొంచెం టైం తీసుకుని ప్రాపర్గా కట్ చేశారంటే మంచిగా లుక్స్ వస్తుంది. అండ్ అందుకే టైం తీసుకుని ప్రాపర్గా కట్ చేయండి. అండ్ గైస్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ అందరూ లైక్ చేయండి కంపల్సరీగా. అండ్ ఎలా చూడొచ్చు, నాకు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అండ్ మనకి ఇలా కనబడుతుంది అనమాట. అండ్ ఒక 2 షీట్స్ని అయితే తీసుకుని అండ్ దాని మీద నేను మెజర్మెంట్లు గీసాను చూడండి, ఇలా సర్కిల్స్ కింద. అండ్ అలా హోల్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మన ఆడియో అన్నది స్పీకర్స్ నుంచి బయటికి రావాలి కాబట్టి ఇలా హోల్స్ అయితే వేయాలి. అండ్ ఇది ఎలా ఫిట్ అవుతుందో చూడండి. అండ్ దీన్ని ఎలా మనం సూపర్ గ్లూతో పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోవడమే. ఏదైనా మంచి గ్లూ వాడండి. గ్లూ గన్ అయితే వాడద్దు ఇక్కడ, ఎందుకంటే ప్లాస్టిక్ని ఆపలేదు. అండ్ మనకి లుక్స్ అయితే ఇలా కనపడుతున్నాయి 2 సైడ్స్ని. అండ్ ఒక పీవీసీ పైప్ తీసుకోవాలి, 1 ఇంచ్ పైప్ అనమాట. ఇది 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. అండ్ దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం హీట్ చేసుకుని జస్ట్ ఫ్లాట్ కింద చేసుకోవాలి. ఒక ఫ్లాట్ రిబ్బన్ కింద వస్తుంది అవుట్పుట్ అయితేని. అండ్ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే సర్క్యూట్ డయాగ్రామ్ కావాలితే కమెంట్ చేయండి. వీడియోలో అయితే సర్క్యూట్ డయాగ్రామ్ పెడతలేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే కాబట్టి. అండ్ ఒకవేళ సర్క్యూట్ డయాగ్రామ్ కావాలితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి పైన చూపెడతాను, చూడొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ మనకి మొత్తం టోటల్గా ఇలా ఒక షీట్ కింద వస్తుంది కదా, దాన్ని మనం ఒక రౌండ్ షేప్లో రావడానికి జస్ట్ నేను దాని చుట్టెంపులోనే ఇలా పెట్టి ఉండొచ్చాను అనమాట. అది లేదంటే మీరు ఏదైనా జారు వాడచ్చు, రౌండ్ ఉన్న జారు. అండ్ మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదే అనమాట. ఎలా రౌండ్ రావాలి, ఎందుకంటే మన హెడ్ బ్యాండ్ కింద రావాలి కదా, హెడ్ పైనుంచి, అందుకే. అండ్ దాన్ని అలా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇవి వచ్చి స్పీకర్స్, ఇవి వచ్చి makerbuzzer.comలో దొరుకుతాయి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ బయట కూడా దొరుకుతాయి. మీరు ఫొటోస్ చూపెట్టారంటే మనకి వాళ్ళు తీసిచ్చే అవకాశం ఉంది. అండ్ కాస్ట్ తక్కువ ఉంటుంది వాటిది. అండ్ చూడొచ్చు, నేను 2 స్పీకర్స్ని మనం ఇలా మౌంట్ చేసుకోవాలి. గ్లూ గన్తో మౌంట్ చేయండి వీటిని అయితేని. అండ్ ఇది వచ్చి ఆడియో బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. ఒక 49 రూపీస్ అంతా ఉంటుంది. అండ్ ఇది వచ్చి యాంప్లిఫైర్, ఇది కూడా దానికి పేరు అనమాట. అండ్ ఇది వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్. అండ్ ఇది వచ్చి ఒక చిన్న లిథియం అయాన్ బ్యాటరీ అనమాట, మొబైల్ బ్యాటరీని నేను అలా టేపింగ్ చేసుకుని అవుట్పుట్ వైర్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే నేను చాలా వీడియోస్లో అయితే చూపెట్టాను, అవసరం లేదనుకుంటున్నాను. నథింగ్ అబ్బా, అది చెప్పవసరం లేదు. నా అంచనా అయితే మీ అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే మాత్రమే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. అండ్ అన్ని కనెక్షన్స్ అన్నీ చాలా వీడియోస్లో చూపెట్టాను మీకు, అన్నీ కామన్గా ఉంటాయి. జస్ట్ మనం తయారు చేసే అవుట్పుట్ మాత్రమే మారుతుంది, బాడీ. అండ్ ఛార్జింగ్ మాడ్యూల్ కూడా వైర్స్ అయితే సాల్వింగ్ చేసుకున్నాను. అండ్ గైస్, ఇది 2022లో ఫస్ట్ వీడియో. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మనం స్విచ్ కోసం అయితే హోల్ వేసుకోవాలి దీనికి. అండ్ నేను స్విచ్ కోసం అయితే ఒక రైట్ సైడ్ స్పీకర్కి అయితే హోల్ వేసుకుని దాని కింద ఇంకొక హోల్ వేసాను, ఎందుకంటే మన ఇండికేషన్ ఎల్ఈడీని పెట్టడానికి. అండ్ స్పీకర్ వైర్స్ని మన యాంప్లిఫైర్ ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కనెక్షన్ ఇచ్చేయాలి. అండ్ ఇంకొక సైడ్ వైర్స్ వచ్చి మనం పైనుంచి హోల్ వేసుకుని కొంచెం లాంగ్ వైర్స్ అయితే వదులుకోవాలి, ఎందుకంటే ఇది ఇంకొక లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వస్తుంది కదా. అండ్ ఆ మాడ్యూల్స్ని అలా దానికి స్టిక్ చేసుకున్నాను గ్లూ గన్తో. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో కంపల్సరీగా కమెంట్ చేయండి అందరూని. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ స్విచ్ని గట్రా ప్లేస్ చేసి మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి రా మామ. అండ్ బ్యాటరీ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసాను చూడండి, చాలా సింపుల్ కనెక్షన్స్ ఇవన్నీ. మీకు అక్కడ ఏదో గజిబిజిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి 1K రెసిస్టర్ని తీసుకున్నాను. 1K రెసిస్టర్ ఎందుకంటే ఎల్ఈడి బర్న్ అవ్వకుండాని. అండ్ దాని కనెక్షన్స్ చూడొచ్చు, నెగిటివ్ టెర్మినల్ వచ్చి బ్యాటరీ నెగిటివ్కి ఇస్తాను, పాజిటివ్ టెర్మినల్ వచ్చి బ్లూటూత్ మాడ్యూల్ పాజిటివ్కి ఇచ్చాను అనమాట. అండ్ ఆన్ చేసినప్పుడు మన ఎల్ఈడి అది ఆన్ అవుతుంది. అండ్ బ్యాటరీ మనం ఇందులోనే పెట్టేసుకుని ఫిక్స్డ్గా అవుట్ సైడ్ క్యాప్తో అయితే మనం ఫెవిక్విక్తో అంటించేసుకోవాలి. అండ్ ఇది ఒక ప్యాక్ అవుద్ది అనమాట. అండ్ పెద్దగా వెయిట్ కూడా లేదు చెప్పాలంటే. అందరూ అనుకోవచ్చు వెయిట్ ఎక్కువ వస్తుందేమో అని. అవన్నీ చిన్న చిన్న మాడ్యూల్స్ కాబట్టి పెద్ద వెయిట్ ఏమి ఉండదు. జస్ట్ మనం వాడే బ్యాటరీ బట్టే వెయిట్ డిపెండ్ అయి ఉంటుంది.
అండ్ దాన్ని మొత్తం 2 సైడ్స్ వీటిని కప్స్ని ఇలా అంటించేసుకోవడమే ఫెవిక్విక్తో. స్ట్రాంగ్గానే అంటుకున్నది, నేను చెక్ చేశాను. అండ్ సెకండ్ దానికి కూడా మనం వైర్స్ అయితే సాల్వింగ్ చేసుకోవచ్చు. ఆ హోల్స్ నుంచి మనం హోల్స్ పెట్టుకుని అక్కడ మీ సైజ్ బట్టి, మీరు వాడుతున్న పైప్ బట్టి మీరు మీ డిజైన్ వేయాలి. అండ్ మొత్తం మన హెడ్ ఫోన్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇది వచ్చి ఫోమ్ షీట్ అనమాట. ఏదైనా కొత్త బట్టల్లో కట్టిస్తారు కదా ఆ షీట్, దాన్ని మనం వాటికి అంటించేసుకోవడమే ఏదైతే సాఫ్ట్ రావడానికి. ఇప్పుడు మన బ్లూటూత్ హెడ్ ఫోన్స్కి అయితే ఛార్జింగ్ ఎలా చేయాలో చూపెడతాను నేను. అండ్ మనం ఛార్జింగ్ మాడ్యూల్ వాడాం కదా, జస్ట్ మన ఛార్జర్ని తీసుకోవడమే. ఏదైనా 5 వోల్ట్ మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, మనం 5 వోల్ట్ మొబైల్ ఛార్జర్ని తీసుకుని జస్ట్ మన సాకెట్లోకి ఇన్సర్ట్ చేస్తే ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ నేనైతే లైట్ ఎలా గ్లో అవుతుందో చూపెడుతున్నాను చూడండి. మీకు అక్కడ రెడ్ కలర్ ఇండికేషన్ అయితే వస్తుంది. నేను ఎటువంటి హోల్ అయితే పెట్టలేదు, బట్ మనకి ఇండికేషన్ అయితే వస్తుంది. మీకు కనబడుతుందో లేదో అండ్ చూడొచ్చు, మనకి రెడ్ కలర్ లైట్ ఇండికేషన్ వస్తుంది. అండ్ మనం అయితే ఛార్జింగ్ అయితే ఎలా చేసుకోవచ్చు దీనికి. అండ్ మనం దీంట్లో మ్యూజిక్ ప్లే చేసి క్వాలిటీ ఎలా ఉంది అండ్ అసలు ఎలా కనెక్ట్ అవుతుందో చూపెడతాను మీకు మొబైల్కి. అండ్ గైస్, ఫస్ట్ మన హెడ్సెట్ని అయితే ఆన్ చేయాలి. అండ్ ఆన్ చేసాక మనకి బ్లూ కలర్ ఇండికేషన్ అయితే వస్తుంది అండ్ కొంచెం సౌండ్ కూడా వస్తుంది. అండ్ జస్ట్ మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తే ఏదైనా డివైస్ వస్తుందేమో చూడాలి. అండ్ ఆల్రెడీ నేను మన దాన్ని కనెక్ట్ చేసే ఉండొచ్చాను, అందుకే మనకి ఇక్కడ చూపెడుతుంది. అండ్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది నాకు. అండ్ ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ ప్లే చేసి మీకు చూపెడతాను నేను. అండ్ గైస్, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైక్ అయితే ఇదే. అండ్ ఈ మైక్ని మనం హెడ్ ఫోన్స్ దగ్గర పెట్టి అండ్ చూపెడతాను. అండ్ ఇది ఒరిజినల్ కాదో చూపెట్టడానికి నేను దీని మీద ట్యాప్ చేస్తున్నాను, మీకు సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ మనం మైక్ అయితే జస్ట్ దీని మధ్యలో పెట్టేస్తున్నాను మీకు. అండ్ నేనైతే మ్యూజిక్ ప్లే చేస్తున్నాను, NCS సాంగ్. వినబడుతుంది అనుకుంటున్నాను. అండ్ నేనైతే సాంగ్ ని పాజ్ చేశాను, ఆగిని చూసారా. అండ్ ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి ఎలా ప్లే అవుతుందో. అండ్ ఏదో ప్లే అవుతుంది. అండ్ నేను టేబుల్ మీద సౌండ్ కూడా మీకు మైక్ లో వస్తుంది. హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఒకవేళ ఈ వీడియోని ఎవరైనా December 31 తర్వాత చూసినట్టయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2020 ఇదే మన ఛానల్. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. అందరూ ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, అండ్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇలా హాల్లో పెట్టుకున్నారంటే నోటిఫికేషన్ అన్నది వస్తుంది. అండ్ అప్పుడు వీడియోస్ చూడడానికి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్